నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం, పంట నష్టపోయిన రైతులకు మంత్రుల బృందం హామీ. మలయాళ స్వామి బోధనలు పాఠ్యాంశాల్లో చేర్చాలి, పుస్తకావిష్కరణ సభలో జొన్నవిత్తుల సూచన. వరద ముంపు బాధితులకు ఆపన్న హస్తం, ఆర్థిక సాయం, నిత్యావసరాలు పంపిణీ చేసిన గోరెంట్ల. తిలక్ రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు. మున్సిపల్ కాలనీ క్రికెట్ విజేత పండు రిస్కీ 11 క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని టీకే భరోసా. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులతో కూడిన మంత్రుల బృందం వరదలు, వర్షాల వల్ల పంట నష్టం సంభవించిన ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు నిత్య అవసరాలను అందజేసింది. నిడదవోలు నియోజకవర్గం ఎర్రకాలువ వరద ముంపు ప్రాంతాలైన సూర్యరవ్వుపాలెం, పసిలపొడి, కాల్దారి గ్రామాల్లో వరద ఉధృతి వలన నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర మంత్రులు పరిశీలించి రైతుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు మాజీ శాసనసభ్యులు బోరుగుపూడి శేషారావు కూడా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రుల బృందం రైతులతో మాట్లాడుతూ ఎర్రకాలువ వరద ఉధృతి వలన గురై పంట పొలాల్లో నీట మునిగిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎర్రకాలువ వలన తరచూ ఈ ప్రాంతంలో గత 12 ఏళ్లుగా రైతాంగం ఇబ్బందులు పడుతోందని కందుల దుర్గేష్ వారి దృష్టికి తెచ్చారు. పంట దెబ్బతిన ప్రాంతాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళతామని మంత్రుల బృందం భరోసా ఇచ్చింది. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను, ప్రజలను కూడా తక్షణం ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడం జరిగిందన్నారు. అధికారులతో చర్చించి ఇకపై ఈ సమస్య నెలకొనకుండా ఏం చేయాలనే దానిపై కార్యాచరణ చేస్తామని స్పష్టం చేశారు. వారి వెంట వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, వ్యవసాయ అధికారులు, స్థానిక రైతులు తదితరులున్నారు. ఏర్పేడు వ్యాసాశ్రమ స్థాపకులు సద్గురు మలయాళ స్వామి 105 సంవత్సరాల క్రితం అందించిన సందేశాన్ని పాఠ్యాంశంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. మోక్షానికి అర్హత కులమా, గుణమా అనే అంశంపై ప్రముఖ పాత్రికేయుడు జి వల్లీశ్వర్ రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సద్గురు మలయాళ స్వామి బోధనలు, సమగ్ర గ్రంథావళి, శుష్క వేదాంత తమో భాస్కరం పుస్తకాల్లో కీలక అంశాలను మోక్షానికి అర్హత కులమా, గుణమా శీర్షికను హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాత్రికేయులు జి వల్లీశ్వర్ అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో తిరిగి రాశారు. ఈ పుస్తకావిష్కరణ సభ స్థానిక గౌతమ ఘాట్లోని రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యాన నిర్వహించారు. పతివాడ రామరాజు స్వాగతం పలుకుతూ అవ్య పారామెడికల్ కాలేజీ వ్యవస్థాపకులు ముదరా ప్రవీణ్ అధ్యక్షత వహించారు. మలయాళ స్వామి విగ్రహానికి ముళ్లపూడి గంగాధరం పూలమాల వేసి భక్తి అంజలి ఘటించారు. సామాజిక సమరసత వేదిక గురించి ఓలేటి సత్యనారాయణ వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జొన్నవిత్తుల ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో వల్లీశ్వర్ తిరిగి రాయటం అభినందనీయమన్నారు. రామాయణ, మహాభారతాలు మన రక్తంలో అంతర్వాహినిగా ఉన్నాయని, అందుకే ఇన్ని కులాలు ఉన్నప్పటికీ అందరూ ఐక్యంగా ఉంటున్నామన్నారు. జాగృతి వారపత్రిక పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డీ విజయసారథి, రచయిత వల్లీశ్వర్, మలయాళ స్వామి భక్తురాలు విఘ్న ప్రభావతి, ప్రముఖ న్యాయవాది తవ్వల వీరేంద్రనాథ్, ప్రముఖ సామాజిక కార్యకర్త పోలుకొండ వెంకట శ్రీనివాస్ వేదికపై ప్రసంగించారు. ఈ సందర్భంగా వల్లీశ్వర్ని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి సత్కరించారు. దుర్గా ప్రసాద్ ప్రేరణ గీతం ఆలపించారు. జి సురేష్ వందన సమర్పణ చేశారు. తొలుత విభూది బ్రదర్స్ బుర్రకథలతో అలరించారు. వాళ్ళు గొప్పవాళ్ళని భ్రమపడక్కర్లేదు, అందరూ మోక్షానికి అర్హులే. అయితే మోక్షానికి అర్హత ఏమిటి ఇది అని చెప్పినదే ఈ కర్మం. ఇంత పరమాద్భుతమైన విషయాన్ని చాలా మనసత్వంలో తినిపించినట్టుగా చక్కని పదాలతో, చక్కని భావ ప్రకటన సామర్థ్యం వల్లీశ్వర్ గారికి చాలా ఎక్కువ అత్యధికం. కారణం ఏమిటంటే ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు, సంపాదకులుగా ఉన్నారు.
ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి తండ్రి గారి కుమారులు, వారి రక్తనిష్టమై ఉన్నటువంటి సంస్కారము, ఒక నిర్భీతి, నిజాయితీ ఇవన్నీ కూడా కలగలిసి ఆ స్వామి ఎంత తపన పడ్డారో ఈ జనానికి అందరికీ కూడా జ్ఞానాన్ని మనం ప్రసాదం చెయ్యాలి అని గురుదేవుడని చెప్పుకోవడానికి మాకు ఎంతో గర్వం అండి. వారు రచించినటువంటి గ్రంథాలు ఇక్కడ ఎంత మన రాజ్యం మళ్ళీ వారికి మహాప్రీతి అయినటువంటి గౌతమ మహామని తపస్సు చేసిన సన్నిధిలో గౌతమి నదీ తీరంలో 31లో మాకు వ్యాఖ్యాతం ఉండాలి ఇక్కడ మీరు సంకల్పించినటువంటి స్థలం ఇదంతా సర్కారు వారు భూమి ఆరోగ్య రాజయ్య అన్ని వాటిని తెలిసి ఇవన్నీ కూడా వారి యొక్క దివ్య సంకల్పం అంతా కూడా 12 సంవత్సరముల 6 మాసముల 13 రోజుల తపస్సు అని చెప్పి నివేదిక చేస్తుంటారు గ్రంథాలు జీవించేస్తారు. ఈ తపస్సు అంతా కూడా మన ఆంధ్రానికి దారిపోతారండి. రామకృష్ణ వివేకానందుడు దారిపోతారు. స్థితో బ్రాహ్మణ ధర్మేణ బ్రాహ్మణ్య ఉపజీవతి క్షత్రియో వా వైశ్యో వా బ్రహ్మభూమి గచ్చతి. బ్రాహ్మణ ధర్మాలను ఆచరిస్తూ, బ్రాహ్మణ ధర్మాలు అంటే నిత్యకర్మ, అగ్నికార్యం చేయడం, నిత్యం పూజ చేయడం, అందులో సూర్య భగవాన్ని కనిపించే దైవం, ఆ దైవాన్ని స్మరించడం ఆచరిస్తూ క్షత్రియ వైశ్య శూద్రులు కూడా తమ బ్రాహ్మణ్యాన్ని ప్రకాశింపజేసి బ్రహ్మత్వాన్ని పొందగలరు. ఇది భారతీయ పరమేశ్వర సమాజంలో పరమేశ్వరం చెప్పారు. కర్మవిశుద్ధి శుద్ధాత్మ విస్తీరేంద్రేణ శూద్రో విద్యసేది ఇది బ్రహ్మానుశాసనం. పవిత్రమైన కర్మను ఆచరించడం వల్ల పవిత్రాత్ముడుగాను ఇంద్రియాలను జయించిన వాళ్ళైన శూద్రుడు కూడా, అంటే గుణాధారంగా నిర్ణయించుకుంటే అలా అటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణులే శ్రేయపదగిన వాడని బ్రహ్మదేవ శాసనం. వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారు అధైర్యపడవద్దని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 3,000 ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసరాలను అందించాలని ఆదేశించిందన్నారు. వరదలతో నిరాశ్రయులైన కేతావారిలంక, వెదుముర్లలంక ప్రాంతాలకు చెందిన సుమారు 87 కుటుంబాలకు ఆదివారం 20వ డివిజన్లో ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించిన వారికి 3,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు గోరంట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. గోరంట్ల మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తిందని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మరింతగా నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయన్నారు. ముంపు బాధితులకు పునరావాసం కల్పించి వారికి భోజనం, మంచినీటి సదుపాయం, ఆరోగ్య సంరక్షణకై వైద్య సదుపాయం కల్పించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు 3,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకుల పంపిణీ చేయవలసిందిగా ఆదేశించారన్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ద్వారా ఇళ్లు పునర్నిర్మాణం, ప్రాణాలు కోల్పోయిన వారికి 4 లక్షలు నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, నాయకులు కోసూరి రంగరాజు, వెంకన్నబాబు, శీలం గోవింద్, మాజీ కార్పొరేటర్లు గొందేసి బాంధవిలత, మానుపాటి తాతారావు, వడ్డీ వరప్రసాద్, గొందేసి హరినాథ్ రెడ్డి, చిట్టిబోయిన శ్రీనివాస్, కేత సత్యనారాయణ, బీజేపీ నాయకులు కోరగంటి సతీష్, యానాపు యేసు, కేత అప్పారావు, అరుమిల్లి రమేష్, లక్ష్మణరావు, కుసుమ, పీత వంశీ తదితరులు పాల్గొన్నారు. 19వ తారీఖు నుంచి కురిసిన అధిక వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. అదేవిధంగా గోదావరికి వచ్చిన వరదల వల్ల లంక గ్రామాలన్నీ జలమయమైపోతున్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ మామూలుగా జనవాసులు ఉన్న చోట కూడా డ్రైన్లు క్లీన్ చేయడం వల్ల ఆక్రమణకు గురైపోవడంలో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గోదావరి వరదల వల్ల లంకలన్నీ జలమయమైపోతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 87 మంది దాదాపు ఇక్కడ బాధితులు ఉన్నారు. గోదావరి లంకల్లో వేటాడుకుంటారు. యానం నుంచి వచ్చేవారు స్థానికంగా. గతంలో ఉన్నవాళ్ళు కూడా గతంలో వారికి శాటిలైట్ సిటీలో R&B స్థలాలు రిహాబిలేట్ చేశాం మత్స్యకారులకు. కానీ సహజ సిద్ధంగానే వేటాడుకోవడం కోసం లంకల్లో ఉంటారు కనుక వీళ్ళ సమస్య ప్రతిసారి ఇలాగ ఉంటుంది. ఇవాళ ప్రభుత్వాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడ క్యాంపెయిన్ పెట్టారు. ఇది కాకుండా ఇవాళ నష్టపరిహారం గతంలో ఏనాడు లేని 25 కేజీల బియ్యం, 3,000 రూపాయల నగదు, 5 కేజీల నిత్యావసర వస్తువులు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ పామాయిల్ లాంటి బంగాళాదుంపలు కూడా ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. వరద తగ్గేటంత వరకు కూడా రిహాబిలేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
వాళ్ళ మంత్రివర్గం కూడా 4 మంత్రులు బయలుదేరి అన్ని ప్రాంతాలు తనిఖీ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళని ఎలా రిహాబిలేట్ చేయాలి, రైతులు నష్టపరిహారం ఎలా చెల్లించాలన్నది ఒక యాక్షన్ ప్లాన్ తయారవుతుంది. స్థానిక తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామమందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకల ముగింపును పురస్కరించుకుని ఆదివారం సుమారు 6,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఆ బాబా వారి ఆశీస్సులతోనే నేడు తమ కుటుంబం ఈ స్థాయిలో ఉందన్నారు. ఆలయం వద్ద అందరూ సేవాభావంతో పనిచేసేవారే ఉన్నారని, ముఖ్యమంత్రి కమిటీ సెక్రటరీ రామరాజు 24 గంటలకు ఆలయాన్ని అంటిపెట్టుకుని ఇక్కడే ఉండి ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారన్నారు. ప్రతి ఏటా 6 సార్లు 6 నుంచి 7,000 మందికి తక్కువ కాకుండా అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. గతంలో ఒక నాయకుడు ఈ ఆలయంలో దేవుడి డబ్బును తాము దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఆరోపించాడని, అతడికి త్వరలోనే సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 31 ఏళ్లు పూర్తయిందని, ప్రతి ఏటా భక్తులకు ఇలాంటి అన్నప్రసాద వితరణ నిర్వహించడం ఆలయ కమిటీ ఎప్పటి నుంచో చేస్తుందన్నారు. రాజమహేంద్రవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆధ్యాత్మిక కేంద్రమన్నారు. ఎన్నికల సందర్భంగా నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్న హామీకి తాము కట్టుబడి ఉంటామన్నారు. దానిలో భాగంగా ఆయనవెల్లి, వాడపల్లి, అన్నవరం, ద్వారకా, తిరుమలను కలుపుకుని టెంపుల్ సర్క్యూట్గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు. రానున్న పుష్కరాల నాటికి టెంపుల్ టూరిజం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి మందిరం, దానికి ఒక విశిష్టత ఉంది. రాజమహేంద్రవరంలో నిర్మాణం చేసుకొని ఈ రోజుకి 31 సంవత్సరాలు అయింది. 31 సంవత్సరాలు కూడా దైవ కార్యక్రమాలతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం కమిటీ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని సుమారు 5,000 మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావడం, ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారి దేవుడి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనతోటి కార్యక్రమాలతోటి ఎప్పుడు కూడా ఈ నగరం విరజల్లుతూ ఉంటుంది. అలాంటి ఒక కేంద్రాన్ని, రాజమహేంద్రవరం ఒక కేంద్రంగా దేవాలయాల్ని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద చేయాలన్నది ఒక మంచి ఆలోచన ఎన్డీఏ కూటమిది. దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు వెళ్ళే ముందే చెప్పాం, రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా ఒక ఐనివిల్లు కానీ, వాడపల్లి కానీ, చిన్న తిరుపతి కానీ, అన్నవరం కానీ ఒక టూరిజం సర్క్యూట్ కింద చేసి భక్తులందరూ కూడా ఆధ్యాత్మికంలోని తేలాడే విధంగా మంచి కార్యక్రమం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. ప్రజలు ఒక మన్నెలు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున కమిటీ వారు ఆహ్వానించడం వల్ల ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మంచి అరేంజ్మెంట్స్ చేశారు. వర్షాన్ని ఊహించి చివరి వరకు కూడా వాటర్ ప్రూఫ్ టెంట్లు పెట్టి భక్తులు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చేసినందుకు కమిటీ వారికి కూడా అభినందిస్తూ ఉన్నాం. తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి రామ మందిర్ నిర్మాణం చేసి 31 సంవత్సరాలు పూర్తయింది. ఈ గుడిలో ఏమీ అవినీతి జరగనివ్వకుండా పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టే విధంగా రోజు అన్నదానం చేస్తూ సంవత్సరంలో 6 సార్లు అన్నదాన కార్యక్రమం భారీగా పెడతాం. ఈ గుళ్ళో పెట్టినట్టుగా ఏ గుళ్ళో కూడా పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెట్టే దాఖలా నేను చూడలేదు. నేను నాకు తెలిసిన సర్కిల్లో అందరినీ కూడా డొనేషన్లు అడిగి భారీగా కట్టాం. తర్వాత మేము చేస్తున్న విధి విధానాలకి ఇక్కడ మా రాజుగారు, ఈయన మేము ఈ వరుసకి బావగారు అని పిలుస్తాను. నేను ఇంకా చాలామంది ఈ వేణు వీళ్ళందరూ కూడా చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఎక్కడ అవినీతి జరగనివ్వకుండా సింగిల్ పైసా కూడా వేస్ట్ అవ్వకుండా కాపాడుతూ వస్తున్నారు. అందుగురించనే రాజమండ్రికి ఇది ఒక
అడ్రస్ అయిపోయింది అది. అది ఈ బాబా గారి యొక్క ఆశీస్సులు. బాబాకు సర్వీస్ చేస్తే ఆయన ఆశీస్సులు ఉంటే మనకు ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా సాధించుకోగలం అనే నమ్మకం మా అందరికి ఉంది. కాబట్టి ఇక్కడ అందరం కూడా మేము వాలంటరీగా సర్వీస్ చేస్తూ ఉంటాం. ఇవాళ కూడా 6,000 మందికి వండించామంటే 7,000 మందికి వస్తుంది ఫుడ్. అది ఒక్క మెతుకు కూడా మిగలదు. కాబట్టి ఈ గుడి యొక్క ప్రభావం అది. తిలక్ రోడ్డు ఒక రోల్ మోడల్గా అయిపోయింది బాబా గుడి. కాబట్టి మా మహానుభావుడు ఆశీస్సులు మాకు, ఈ ఇక్కడికి వచ్చి సందర్శించే ప్రజలకు, ఈ రాజమండ్రి ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో గత 45 రోజులుగా 8 క్రికెట్ టీములు మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11లో పోటీ పడిగా పండు రిస్కీ 11 టీం ఫైనల్ మ్యాచ్లో విన్నర్గా నిలిచింది. ఈ మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11ని రఫీ, ఉమా, కోటా ఆర్గనైజర్స్గా ఈ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోసి వజ్రనాథ్ విన్నర్గా నిలిచిన టీంని, రన్నర్గా నిలిచిన టీంలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు మంచి క్రీడా ప్రతిభను కనపరిచి వారి టీంలను ఫైనల్ వరకు చేరుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచారన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ కాలనీలో ఉన్న ఖాళీ స్థలం గ్రౌండ్గా తయారు చేసుకోవడం వల్ల ఇక్కడ క్రీడాకారులకు అనువుగా ఉందని, ఉదయాన్నే వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందని, అలాగే వ్యాయామం చేసుకోవడానికి జిమ్ కూడా ఉందని, వీటిని ఉపయోగించుకుని ప్రజలు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారన్నారు. క్రీడల వల్ల యువత శారీరక, మానసిక దారుఢ్యం సాధిస్తారన్నారు. పండు రిస్కీ 11 టీంకి విన్నర్ ట్రోఫీని, మదర్స్ 11 టీంకి రన్నర్ ట్రోఫీని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, ఫైనల్లో ఆడిన ప్రతి క్రీడాకారుడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్వేశ్వరరెడ్డి, వజ్రనాథ్, ఎండి ఆబిద్, ఎండి వజీల్, ఎండి సమ్మద్, ఎండి ఫాజిల్ గోవింద్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ, వజీరుద్దీన్, కాలనీ వాసులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11 ఈ టోర్నమెంట్ని మరి ఇక్కడ ఎంత చక్కగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ మన రఫీ గారికి, అలాగే ఉమా గారికి, అలాగే కోట, అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఉదయమే చాలా మంది దగ్గర 200 మంది వాకింగ్ చేస్తారు. తర్వాత లేడీస్ అందరూ వచ్చి వాకింగ్ చేసి జిమ్ చేస్తారు. ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది, అలాగే షటిల్ కోర్ట్ ఉంది, అలాగే క్రికెట్ మరి ఒక బ్యాచ్ కాకుండా ఒకేసారి 4-5 బ్యాచ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఇలా రాజమండ్రిలో మనకు ఉన్నది ఏకైక గ్రౌండ్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అందరి మీద ఉంది. ఇది మనందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది. మరి ఈవేళ జరిగినటువంటి టీముల్లో మరి విన్నర్స్గా పండు రిస్కీ మరి విన్నర్స్గా వచ్చారు, వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్స్గా మదర్స్ 11 వచ్చారు, వారికి కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్లేయర్స్గా తయారవచ్చు. మీరందరూ కూడా మరి కేవలం ఈ రాజమండ్రి సిటీలోనే ఇక్కడే కాకుండా మరి స్టేట్ లెవెల్లోనూ, నేషనల్ లెవెల్ గాను ప్లేయర్స్గా తయారవ్వాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అండర్ 17 ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు ఎంపికైన రాజమహేంద్రవరానికి చెందిన కాండ్రపు దుర్గా ఈషాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. స్థానిక నారాయణపురం ఇండోర్ స్టేడియంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు ట్రిప్స్ స్కూల్ అధినేత బాల త్రిపుర సుందరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, నగర అధ్యక్షుడు రెడ్డిమణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొల్లివెలసి హారిక, టీడీపీ నాయకులు మరుకొత్తి రవి యాదవ్, ఇన్నమూరి దీపు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, ఉప్పులూరి జానకి రామయ్య, నక్క దేవి వరప్రసాద్, కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కేశవ భట్ల శ్రీనివాస్ తదితరులు ఆమెను దుస్సెలవ జ్ఞాపికతో సత్కరించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరానికి చెందిన దుర్గా ఈషా చైనాలో జరిగే ఏషియన్ గేమ్స్కు ఎంపికవడం హర్షణీయమన్నారు. ప్రభుత్వంతో పాటు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా తమ వంతు సాయం అందిస్తామన్నారు. ఈషాతో పాటు తల్లిదండ్రులను కూడా అభినందించారు. ట్రిప్స్ ద్వారా ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. దుర్గా ఈషా మాట్లాడుతూ
2028లో జరిగే ఒలింపిక్స్లో పాల్గొనాలనే లక్ష్యంతో బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నట్టు తెలిపింది. తనకు సహకరిస్తున్న తల్లిదండ్రులు, కోచ్లకు కృతజ్ఞతలు తెలియజేసింది. కార్యక్రమంలో తండ్రి రాజారెడ్డి, కోచ్ విజయ్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరు దుర్గా ఇషా కండ్రపు. నేను హైదరాబాద్లో గోపిచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మమ్మీ పేరు రాధాదేవి, మా డాడీ పేరు రాజారెడ్డి. నేను 4 years నుంచి గోపిచంద్ అకాడమీలో ట్రైన్ అవుతున్నాను. ఇప్పుడు Under-17 ఏషియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను. చైనాలో 20th to 25th ఆడాలి. చాలా హ్యాపీగా ఉంది సెలెక్ట్ అయినందుకు. ఇండియా క్యాంప్ వచ్చేసి ఫ్రమ్ 5th to 17th చైనాకి స్టార్ట్ అవుతాము. అండ్ సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి ఇంకా మా కోచెస్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నా గోల్ ఏంటంటే 2028 ఒలింపిక్స్లో ఇండియాని రిప్రజెంట్ చేయాలి. అదే నా గోల్. ప్రముఖ రాజమహేంద్రవరం పారిశ్రామికవేత్త రాజారెడ్డి గారి కుమార్తె ఈషా. చాలా గర్వంగా ఉంది. ఒక ఇండియన్ టీంకి ఆ పాప సెలెక్ట్ అవ్వడం అన్నది చాలా గర్వకారణం. లో పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం అన్నది ఒకటి గర్వకారణం. ఇంకొకటి ఈషా మరి వారి యొక్క తల్లిదండ్రులు ఈరోజు రాజమహేంద్రవరం క్రీడలో రాణించాలన్న అనేక మంది పిల్లలకి, తల్లిదండ్రులకి స్ఫూర్తిదాయకం. కేవలం ఆ పాప యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వ్యాపారవేత్తగా ఎంత ఇక్కడ అవకాశం ఉన్నా, పని ఉన్నా వదులుకొని హైదరాబాద్కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళడం, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, క్రీడా భవిష్యత్తు కోసం ఆలోచించడం అన్నది ఇది ఒక ఇన్స్పిరేషన్. తప్పకుండా ఈషా ఇప్పటికే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ఆ పాప యొక్క ఎడ్యుకేషన్లో సహకరించారు. ఇప్పుడు వారి యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ అమ్మాయికి తగిన ప్రోత్సాహం, గౌరవం అందే విధంగా నా వంతు శాసనసభ్యుడిగా కూడా కృషి చేస్తాను. అది కాకుండా నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఏదైతే మేము ఆనవాయితీగా క్రీడాకారులకి, వైద్యానికి సహకారం అందిస్తూ ఉన్నాం, ఆ కార్యక్రమం కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. ఏదేమైనా ఈ రోజున ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చిన కోచెస్ దగ్గర నుంచి, సహకరించిన తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఆ అమ్మాయికి వెన్నంటే ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని, త్వరలోనే ఆయన జైలుకి వెళ్లక తప్పదని, గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసిన ఆయనకు ప్రజలు జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. స్థానిక ఆల్కాడ్ గార్డెన్స్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేయించి ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై దాడులు చేసిన వారందరిపైనా కేసులు పెట్టి అరెస్టులు చేసి తగిన విధంగా శిక్షిస్తామని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదన్నారు. చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ త్వరలోనే బయటపడతాయన్నారు. తాడేపల్లి, బెంగుళూరు, తూళ్లూరు ఇలా ఎక్కడ చూసినా జగన్ ప్యాలెస్లు కట్టుకున్నారని విమర్శించారు. ఆయన చేసిన అప్పులు తీర్చడానికి టీడీపీ ప్రభుత్వానికి కనీసం 4 ఏళ్లు పట్టేలా కనిపిస్తోందన్నారు. జగన్ ఇప్పటికైనా నోరు మూసుకుని కూర్చుంటే మంచిదని హితవు పలికారు. సిగ్గులేని ఈ వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం ఇంకా మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాది, ఆటవికవాది. సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసుల మాఫీ కోసం తిప్పలు పడుతున్న ఈ వ్యక్తులు మనం మాట్లాడేదానికి అర్హులా అని అడుగుతున్నాం. అరాచకం సృష్టించారు. 5 సంవత్సరాలు రాక్షస పాలన. చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ చేయని అరాచకాలు ఉన్నాయా? ఇవాళ కుప్పలు తప్పలుగా వస్తున్నారు. భూములు కబ్జా చేశారు, 100 ఎకరాల భూములు కబ్జా చేశారు. బాధితులంతా ఒక్కళ్ళు వస్తున్నారు. హత్యా రాజకీయాలు పాల్పడ్డారు. వీళ్ళని వదిలితే రేపు పొద్దున ప్రజాస్వామ్యం వదిలేదానికి అవకాశం లేదు. నెల కాలేదు అప్పుడే ప్రభుత్వాన్ని రద్దు చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటాడు. అసలు ఇది సాడిస్ట్ మెంటల్ కేసులు దురదృష్టం ప్రజలు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని రంగాల అభివృద్ధి లేకుండా పోయింది, కుంటుపడిపోయింది. ఆర్థిక ప్రగతి కుంటుపడిపోయింది. ఇవాళ అన్నింటినీ మళ్ళీ లెవెల్లో పెట్టడానికి 4 సంవత్సరాలు పెట్టేలాగా. ఏది సాధించావు?
ఢిల్లీ చుట్టూ నీ కేసుల గురించి నీ దోపిడీ గురించి వెళ్ళేవే కానీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చాక వాళ్ళు తెస్తున్నా చంద్రబాబు గారు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి సాధిస్తూ ఉన్నాడు. వాడు పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేలాగాను, ఆర్థికంగా ఈ సంవత్సరం 15,000 కోట్లు ఇచ్చేలాగాను, అలాగే విశాఖ రైల్వే జోన్కి స్థలం ఇస్తే వెంటనే నిర్మాణం చేసేలాగాను, అన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా దాన్ని నిలబెట్టేదానికోసం చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతున్నాం. ఇవాళ అమరావతి రాజధాని వెంటనే నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటికీ కూడా నిధులు విడుదల చేయించే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు గారు ఉన్నారు. నువ్వేం చేసావు? ఇవాళ 50,650 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తా ఉన్నారు. మరి గతంలో నీకు ఇచ్చిన డబ్బు అంతా ఏం చేసావు? 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి దివాళా తీయించావు. నీ అప్పు తెచ్చడానికే మా పని అయిపోయేలాగా ఉంది నీ దోపిడీ సామ్రాజ్యం. నిన్ననే చూసా ఆయన కోట పక్క నుంచి వచ్చి అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రభుత్వ ఖర్చుతో పెద్ద కోట కట్టేశాడు. ఆయన కట్టిన బంగ్లా చుట్టూ ఇనప పెద్ద ఒక దోషులు హత్యలు చేయించిన వాళ్ళు మళ్ళీ హత్యకు గురవుతున్న భయంతో ఎలా ఉంటారో ముఖ్యమంత్రి చూస్తే తెలుస్తుంది. ఆయన బంగ్లా చుట్టూ కట్టిన ఫెన్సింగ్ కాస్టే కొన్ని కోట్ల రూపాయలు చేస్తారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గాడ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. గతంలో రూడా ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి తాను చైర్పర్సన్గా పనిచేస్తానని, రూడా పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేసినట్టు తెలిపారు. చారిత్రాత్మక నగరంగా మరింతగా అభివృద్ధి చెందేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులను కమిషనర్కి పరిచయం చేశారు. సీనియర్ కాపు నాయకులు చోడిశెట్టి పల్లంరాజు, రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, రాజమండ్రి ఎస్సీ నాయకులు కాటం సంజయకాంత్, ఎం శేఖర్, పి వలి తదితరులు ఆమె వెంట ఉన్నారు. జాతీయ రహదారిపై హౌసింగ్ బోర్డు గేటు ఎదురుగా జరిగిన వాహన ప్రమాదంలో ఒక గోవు మృతి చెందింది. మరొక చోట జీఎస్ఎల్ ఆసుపత్రి ప్రధాన గేటుకి ఎదురుగా వాహన ప్రమాదంలో మరొక గోవు మృతి చెందింది. నిత్యం జాతీయ రహదారిపై గోవుల యజమానులు నిర్లక్ష్యం ఫలితంగా గోమాతలు మృత్యువాత పడుతున్నాయి. వాటి యజమానులు రహదారిపై వదిలివేయడంతో వాహనదారులతో పాటు గోవులకు కూడా ప్రమాదం జరుగుతోంది. ఒక్కొక్కసారి ఈ ప్రమాదం తీవ్రత వాహన యజమానులకు నష్టంతో పాటు ప్రాణాపాయాన్ని కూడా కలిగిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. వీటిపై జాతీయ రహదారుల శాఖ, జిల్లా పోలీసు అధికారులు దృష్టి సారించి ఎన్హెచ్పై నిర్లక్ష్యంగా గోవులను వదిలివేసే యజమానులను తీవ్రంగా శిక్షించే యోచన చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా కడియం నుండి మొదలుకొని రాజానగరం వరకు 30 కిలోమీటర్ల నిడివిలో అడుగుకి 1 అనిలా గోవు సంతతిని రహదారులపై విడిచి వాటి మేత కోసం వాహనదారులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం, పంట నష్టపోయిన రైతులకు మంత్రుల బృందం హామీ. మలయాళ స్వామి బోధనలు పాఠ్యాంశాల్లో చేర్చాలి, పుస్తకావిష్కరణ సభలో జొన్నవిత్తుల సూచన. వరద ముంపు బాధితులకు ఆపన్న హస్తం, ఆర్థిక సాయం, నిత్యావసరాలు పంపిణీ చేసిన గోరెంట్ల. తిలక్ రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు. మున్సిపల్ కాలనీ క్రికెట్ విజేత పండు రిస్కీ 11 క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని టీకే భరోసా. ఇవి వాటి సి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.